రైట్ ఇటు బంగ్లాదేశ్లో అయితే తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఆ కార్యక్రమానికి వెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, మొత్తానికైతే బంగ్లాదేశ్ మార్పు విధానంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అంటే బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పులు రాబోతాయి అనుకోవచ్చు? ఫ్యూచర్లో బంగ్లాదేశ్లో ఎలాంటి సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి? బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకారం కూడా తారిక్ రెహమాన్ చేశాడు. బిఎన్పి పార్టీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చింది. 300 పార్లమెంట్ సీట్లకు గాను 209 సీట్లు బిఎన్పి పార్టీ కైవసం చేసుకుంది. అందులో భాగంగా తారిక్ రెహమాన్ ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే భారతదేశం నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆ ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళాడు. అయితే ఇరు దేశాలకు సంబంధించినటువంటి అంశాలకు ఇప్పటి వరకైతే ప్రాధాన్యత ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తారిక్ రెహమాన్కి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. అంతేకాకుండా తారిక్ రెహమాన్ కూడా భారతదేశంలో గతంలో ఎలాంటి సంబంధాలు కొనసాగాయో ఇప్పుడు కూడా అలాంటి సంబంధాలే కొనసాగుతాయి. విదేశీ వ్యవహారాల విషయంలో ఏమాత్రం కూడా గతంలో ఎలా కొనసాగించామో ఇప్పుడు కూడా అలాగే కొనసాగిస్తామనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మంచి సాంప్రదాయం ఉండే విధంగా, వ్యవస్థ ఉండే విధంగానే ఓం బిర్లాను అక్కడికి భారత ప్రభుత్వం నుంచి ఒక స్పీకర్గా వెళ్ళారు. అంటే ఇరు దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాటిక్గా భారతదేశ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడే అతన్ని శత్రుత్వంగా చూడకుండా గత ప్రభుత్వాలు ఏ రకంగా భారతదేశానికి సహకరించాయో ఇప్పుడు కూడా తారిక్ రెహమాన్ అదే రకంగా సహకరిస్తారని చెప్పడము, ఆ యొక్క వేడుకకు, ప్రభుత్వం ఏర్పడే వేడుకకు ఓం బిర్లా స్పీకర్ కూడా వెళ్ళాడని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఇదంతా కూడా బాగానే ఉంది. అయితే భారతదేశంతో బంగ్లాదేశ్ సత్సంబంధాలు కొనసాగుతాయి. విదేశాంగ వ్యవహారాల్లో విషయంలో గతంలో ఎలాగా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తామని కూడా చెప్తున్నారు. అయితే మనకు అంతా కూడా ముప్పు ఉన్నది, ప్రమాదం ఉంది, అంతా కూడా ఈ బంగ్లాదేశ్తో నేరుగా ఉండదు. మనకు శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్, అదేవిధంగా చైనా, ఈ 2 దేశాల ప్రెషర్ వల్లే మనకు బంగ్లాదేశ్తో ముప్పు పెంచి ఉందనేది కూడా రాజకీయ విశ్లేషకులు కానీ విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళు ఇప్పటికే చైనా దేశము బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. బంగ్లాదేశ్లో చైనా ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో చైనా వ్యాపారము, విద్యా సంస్థలు, వీసాలు, ఆర్థిక సహకారము ఇదంతా కూడా చైనా బంగ్లాదేశ్కు సహకారం అందిస్తుంది. ఒక శక్తివంతమైనటువంటి పాత్ర చైనా పోషిస్తూ ఉంది. అదేవిధంగా ఇంతకుముందు వ్యవహారం అటు పాకిస్తాన్కు అదేవిధంగా బంగ్లాదేశ్కు కాస్త చెడున్నటువంటి వ్యవహారం ఇప్పుడు కాస్త వాళ్ళిద్దరి మధ్యలో కూడా సన్నిహితం పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో భారతదేశానికి నేరుగా బంగ్లాదేశ్తో ప్రమాదం ఉండదు. కానీ ఈ 2 దేశాలు ఏవైతే ఉంటాయో ఈ 2 దేశాలు బంగ్లాదేశ్ మీద అవకాశం కోసం చూస్తేనో లేకపోతే ఒత్తిడి పెడితేనో భారతదేశం పైన వాళ్ళు భారతదేశానికి నష్టం చేకూర్చే అలవాటుగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో పశ్చిమ బెంగాల్కు అదేవిధంగా బంగ్లాదేశ్కు దాదాపు 2220 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక్కడికి బార్డర్లో ఉంటాయి. అంతేకాకుండా అక్కడ వలసలు ఉంటాయి, చొరబాట్లు ఉంటాయి, అక్కడ నుండే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎట్ ఏ టైం బంగ్లాదేశ్కు కూడా ఇదంతా కూడా మన పశ్చిమ బెంగాల్ నుంచో వాణిజ్య కేంద్రం కూడా వాటికి ఉంటుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఒకవేళ ఇటు బంగ్లాదేశ్ కానీ బంగ్లాదేశ్కు ఇటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ వాళ్ళ ప్రయోజనాల కొటికి ఒత్తిడి తెస్తే, ఎందుకు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వేదికగా ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా, ఏదన్నా ప్రోగ్రాం తీసుకోవాలన్నా కానీ ముందుండే దేశాలు ఈ 2 దేశాలే, పాకిస్తాన్ అండ్ చైనా. అదేవిధంగా ఈ చైనా దేశము అదేవిధంగా పాకిస్తాన్ మతపరమైనటువంటి అంశాలను కూడా రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది.
ఇదంతా కూడా అటుపెట్టి ఇటుపెట్టి భారతదేశం మీద ఉసిగొల్పే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బంగ్లాదేశ్ నుంచి మన పశ్చిమ బెంగాల్ అంటే ఇండియాకు చొరబడడానికి ఎక్కువ ఆస్కారము పశ్చిమ బెంగాల్ నుంచోలే ఇండియాకు చొరబడడానికి ఆస్కారం ఉంటుంది. అక్రమ వలసలు కానీ, స్మగ్లింగ్ కానీ, అదేవిధంగా కౌలుదారులు సరిహద్దుల్లో ఇవన్నీ కూడా ఈ సరిహద్దుల్లో చెక్ పోస్టులు అవన్నీ కూడా అక్రమ మార్గంగా పెద్ద ఎత్తున చొరబడడానికి వెసులుబాటు అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున భారతదేశంలో ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది, దేశంలోనేమో కేంద్రంలోనే అధికారంలో నరేంద్ర మోడీ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇదంతా సున్నితమైన అంశం. ఎందుకంటే ఎక్కువగా వేరే దేశాల నుంచి వలసలు వస్తున్నారు, మైనార్టీలు పెరుగుతూ ఉన్నారు, ఓటు హక్కులు పెరుగుతూ ఉన్నాయని ఇదంతా కూడా రాజకీయంగా మళ్ళీ ప్రెషర్ తేవడానికి, రాజకీయంగా ఒత్తిడి తేవడానికి ఇదంతా కూడా సున్నితమైన అంశంగా మారి రాజకీయ చర్చగా మారే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అక్రమ వలసలు పెరిగితే అంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఈ అక్రమ వలసలు వెలగాలి. ఈ పెరిగిన తర్వాత ఈ అక్రమ వలసలు పెరిగితే ఏకంగా ఎన్నికల్లో కూడా ఎజెండాగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ భారతదేశంతో గతంలో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కానీ, విదేశీ వ్యవహారం కానీ ఎలా ఉన్నాయో అలాగనే కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తుండు. ఎందుకంటే అతనికి కూడా భారతదేశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ట్రేడ్ డీల్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతదేశం బంగ్లాదేశ్కు మార్కెటింగ్గా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఎనర్జీ పవర్ గ్రిడ్ కానీ, కనెక్టివిటీ కానీ, అదేవిధంగా విద్యుత్ సరఫరా కానీ, ఎనర్జీ ప్రాజెక్టులు కానీ భారతదేశం ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ రూట్ కీలకం కాబోతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము బాగానే ఉంటామని చెప్తున్నారు. కానీ గతం ప్రభుత్వము అవామీ లీగ్తో ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వానికి ఉంటాయా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. ఈ క్వశ్చన్ మార్క్ గల కారణాలు ఏంటి అంటే బంగ్లాదేశ్లో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడము, అక్కడ ఈ యొక్క పారిశ్రామిక విధానాన్ని కానీ, వాణిజ్య విధానాన్ని కానీ అన్నిటినీ ప్రోత్సహించడము. బంగ్లాదేశ్లో ఇప్పుడు చైనానే కీలకంగా పోతుంది. ఇదంతా కూడా ఆర్థిక వనరుల విషయంలో కూడా ఈ యొక్క నేపథ్యంలో చైనా కనుక అక్కడ బంగ్లాదేశ్ మీద గ్రిప్ సాధించిన, అదేవిధంగా పాకిస్తాన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్లోజ్నెస్ బంగ్లాదేశ్తో పెంచుకుంటుంది. వాళ్ళు కనుక కూడా అక్కడ బంగ్లాదేశ్ను ఈ చైనా బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తే, కలిసి ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా భారతదేశానికి బంగ్లాదేశ్ కూడా గత ప్రభుత్వాల్లాగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చైనా చేతిలో మొత్తము ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. తద్వారా ఈ యొక్క నిర్ణయాలు ఏమన్నా కఠినంగా తీసుకున్నా, ఏమన్నా జటిలమైనా కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో మన దేశం కూడా సెక్యూరిటీని ఎక్కువగా పెంచుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దౌత్యపరంగా కానీ, ఇప్పుడు ఇరు దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇదంతా కూడా మంచిగానే కొనసాగుతాయి అనేది కూడా ఇండియా నుంచి ఓం బిర్లాను పంపించడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతదేశంతో సఖ్యత సంబంధాలు కొనసాగుతాయని చెప్పడము ఇదంతా మంచి పరిణామమే. కానీ రానున్న రోజుల్లో ఈ చైనా పాకిస్తాన్ ప్రెషర్కు కొత్తగా బంగ్లాదేశ్లో ఏర్పడిన బిఎన్ఎఫ్ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో అనేది ఆసక్తికరంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. శాలిని, రాజరెడ్డి, అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ ప్రభుత్వ మార్పు వల్ల భారత్కి ఏదైనా నష్టం వాటిల్లితే ఢిల్లీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు?
అంటే భారతదేశం కూడా ఆచితూచి అడుగులు వేయబోతుంది. వాళ్ళైతే ఇప్పుడు చెప్పడానికైతే విదేశంగా వ్యవహారాల విషయంలో మాది బాగానే ఉంటుంది, భారతదేశంతో గతంలో కొనసాగించినటువంటి రిలేషన్నే మేము కొనసాగిస్తామని ఇప్పుడు తారిక్ రెహమాన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇది ఇట్లాగే కొనసాగుతుందా లేకపోతే మాటల మట్టుకే ఉంటుందా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లాగా భారత్కు సపోర్ట్ ఉంటుందా, ఇదంతా ఉండకపోతే ఒకవేళ భారతదేశం కూడా బంగ్లాదేశ్ కీలకమే, అదేవిధంగా బంగ్లాదేశ్తో సత్సంబంధాలు ఉండాలని భారతదేశం కూడా కోరుకుంటుంది. కానీ మనకి ఇదంతా సమస్య ఏంటంటే ఇది చైనాతోని అదేవిధంగా పాకిస్తాన్ సమస్య కాబట్టి ఈ చైనా పాకిస్తాన్ దేశాలు ఇప్పుడు వారితో సఖ్యతగా సన్నిహితంగా వాళ్ళు చెప్పినట్టు వినే ధోరణిలో ఉంటాయనే ఆదేశాలు కూడా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్గా చేయక ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్తోని భారతదేశం పైన ఏమన్నా చేసే ప్రయత్నం చేయవచ్చు. అందులో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది. అంటే మన భారతదేశ ప్రభుత్వం కూడా డిప్లొమాటిక్గా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతదేశం కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ కనుక పాకిస్తాన్కో లేకపోతే చైనాకో ప్రలోభాలకో లేకపోతే వాళ్ళ ప్రెషర్కో లొంగి భారతదేశం పైన ఏమన్నా చేయాలని అదేవిధంగా కఠినతరం చేయాలని చూస్తే మన దగ్గర కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఆ సరిహద్దు ప్రాంతాన్ని కూడా టైట్ చేస్తారు, అక్కడ సెక్యూరిటీ పెంచుతారు. మొత్తానికైతే ఇప్పటి వరకైతే మంచి సంప్రదాయంతోనే ఇరు దేశాలు గతంలో ఉన్నటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానంతోనే ముందుకెళ్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఏ రకంగా బంగ్లాదేశ్ను ట్రాప్ చేస్తారు, బంగ్లాదేశ్ను రిమోట్ కంట్రోల్గా వాడుకొని బంగ్లాదేశ్ను భారతదేశం వైపు ఎలా పుసిగొలుపుతారనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పటివరకు అయితే బంగ్లాదేశ్ అయితే భారతదేశంతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తామనేది కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.